ఎక్కువ బ్రో, ఎక్కువ జాగ్రత్త. పైకి వచ్చిన తర్వాత ఇంకా వేరే లెవెల్ ఉంది. ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా వెనకాల కనబడుతున్న కాలువ దాటింది. ఇది ఇప్పుడు దాటిన కాలువ. ఇది మన బండి అయితే 700 ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉందంట. ఇక్కడ నుంచి కూడా మన రంపచోడవరం నుంచి 40 కిలోమీటర్లు ఉంది మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్. మనం వెళ్ళాల్సిన దారి ఇది, లెఫ్ట్ సైడ్ స్ట్రైట్. అప్పు ఉంటుంది కొద్దిగా కారు. మనం ఈ రంపచోడవరం మామిడిమిల్లి ఏజెన్సీ ఏరియా నుంచి బాగా డీప్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ కాలువ చాలా బాగుంది. ఈ ప్లేసు ఎవరికి తెలియదు, తక్కువ తెలిసింది. పక్క చూడండి, ఇదంతా రబ్బర్ తోట. ఎంత బాగుంది ఇక్కడ, షూటింగ్ కూడా తీయొచ్చు. ఎంత చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఇదంతా కూడా. నిజంగా షూటింగ్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ప్లేసు. ఇంకా మనం వెళ్ళాల్సిన దారంతా కూడా ఆఫ్ రోడ్డే ఉంటుంది ఫ్రెండ్స్, ఫుల్ ఆఫ్ రోడ్డు. మీలో ఎవరైనా ఆఫ్ రోడ్డింగ్ ఎక్స్ట్రీమ్లీ కావాలనుకుంటే ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్కి వెళ్తే చాలు. ఈ ప్రజెంట్ అయితే బొలోరోలు అయితే తిరుగుతున్నాయంట. అది కూడా తక్కువ, అది కూడా నలుగురికి 6,000 అంట బొలోరో ప్యాకేజీ. అలాగైతేనే తీసుకెళ్తున్నానంట. అది కూడా 2 బొలోరోలే తిరుగుతున్నాయంట. ఏంటంటే రోడ్డు మొన్న వచ్చిన నీచంగ్ తుఫాన్ దెబ్బకి రోడ్డు అసలు బాగాలేదంట ఫ్రెండ్స్. వాటర్ క్రాసింగ్ ఉంది ఫ్రెండ్స్, చిన్న వాటర్ క్రాసింగ్. ఇది ఏ ఊరో, చెక్ డ్యామ్ కూడా ఉంది. ఇక్కడ ఎక్కువగా ఆటోలో యాక్సిడెంట్ అవుతుంటాయి. ఇక్కడ చూడండి, ఎలా చేసి వచ్చిన టూరిస్ట్ వాళ్ళు యాక్సిడెంట్ అయింది గైస్. ఎలా చేసి పడిపోయారు చూడండి. బాగా హైట్కి వచ్చేసాం గైస్. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎదురు చూస్తున్న ఆఫ్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం ఆఫ్ రోడింగ్. ఓహో, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మొత్తం బురద ఉంది. ఇప్పుడు బురద నుంచి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇప్పుడే వాటర్ సర్వీసింగ్ చేయించుకోవచ్చు మనం. నాదేమో వైట్ షూ. స్లో. ఓకే సేఫ్. బురద తక్కువ ఉంది. వ్యూ అయితే ఎలా ఉందో. కొండ మొత్తం ఎంత నీట్గా బట్టలు ఆరేసుకోలేదురా స్వామి. అదే జంతు మేకలు ఉంటాయి కదా, అటువంటివి ఆ మొక్కలను తినకుండా, వేసిన మొక్కలు తినకూడదు. కొన్ని చోట్ల రోడ్డు బాగాలేదు ఫ్రెండ్స్, అన్ని చోట్ల అన్ని చోట్ల బాగానే ఉంది. ఇక్కడే కొద్దిగా డెవలప్మెంట్ ఇంకా జరగలేదు. కొన్ని ప్లేసుల్లో బాగానే ఉంది. ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి అని బోర్డు ఉన్నది. అలాగే ఎదురుకుండా అయితే కాలువ ఉంది. చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు. లేదనుకుంటే బండి ఇక్కడ వదిలేసి వెళ్ళాలి. ఇక్కడైతే బండ్లు దాటిన ఆనమాలు అయితే ఉన్నాయి.
బండి అయితే దాటేస్తుంది, అయితే ఎలా దాటుతుందని చూడాలి అంతే. ఇలాగెళ్ళదు బండి, అర్థమవుతుందా? బండి ఇలాగెళ్ళదా? ఇలాగెళ్దు. కొంచెం లోతు లేదు లేదు, ఇది ఇక్కడ లోతుందా? ఇలా లేదు, అలా ఓరమ్మట వెళ్ళొచ్చు. వెళ్ళరా, నేను వెనక్కి తిరుగుతాను కావాలితే. నీకు కనిపించట్లేదు, చూడరా రాళ్ళు గట్టనే. సరే నేనే వెళ్తాను వీడియో. ఇంకా పైకి లాక్కో, నీకు ఎంత ఫ్రీ ఉంటుంది షూ ఇప్పేసుకో, మళ్ళీ మన పైకి ఎక్కాలి కదా. అక్కడ దాకా చాలరా నానేనా. ఏం లేదు, లాడాలను కొట్టింది దెబ్బకి. పర్లేదు తాత, దానికి ఏముంది. సరే చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి ఇవ్వు. సరే తాత, ఇప్పుడు మన వీడియోలో చాలా మంది డేట్ చేయగానే పెడతాను. వస్తారు మన వాళ్ళు, చాలా మంది ఉన్నారు. నిన్ను అడుగుతారు. సరేనా, నువ్వు రెడీగా ఉండాలి మరి. ఎంతమంది వచ్చినా అందరు చూపించడానికి ఎనీ టైం. తర్వాత మాది మరి ఇక్కడ అదే ఎలుగు బండ్లు కానీ వస్తాయి, తిరుగుతుంటాయి అంట. రావా? మరి గొర్రెగెదులు కానీ అన్నా? లేదు, పందులేనా? అడుగు పందులు. ఫ్రెండ్స్, మేము బయలుదేరింది అనుకో 12 గంటల కన్నా, ఇప్పుడైతే 2 అవుతుందా? 2:15 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఊరు కనబడుతుందా? ఇదంతా బడిగంట ఊరు. ఇక్కడ ఇదే లాస్ట్ ఊరు అనమాట, ఇంకెళ్ళడానికి లేదు. మేమైతే వాటర్ ఫాల్స్ దాడి వెళ్తున్నాం. ఎవరన్నా మీరు ఈ వీడియో చూసి కొత్తగా వస్తున్నట్టయితే ఇక్కడున్న లోకల్స్ తీసుకెళ్ళండి, వాళ్ళు మీకు దారి చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ లోకల్స్ తీసుకెళ్తే వాళ్ళకి ఛార్జ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు అదే ఒకళ్ళు ఇద్దరైనా తీసుకెళ్ళినా సరే 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ ఇవ్వండి. మేమైతే ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాలి. ఈ దారి గుండా వెళ్తే పైకి ఎక్కాలి. అక్కడ నుంచి చూడాలి వ్యూ అంటే ఎలా ఉందో. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 దారులు కనబడ్డాయి. ఇది ఒక దారి, కింద దారి, ఇక్కడొక దారి, ఇక్కడో దారి కనబడుతుంది. మేమైతే పై దారి వెళ్తున్నాం. ఎందుకంటే నేను ఐడియా ఉంది, కొంచెం పైకి ఎక్కిన తర్వాతనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది మొత్తానికి. అయితే వాటర్ ఫాల్స్ మేమైతే పెద్ద సాహసమే చేస్తున్నాం దీని గురించి. అయితే ఫస్ట్ టైం మాట ఇటు సైడ్ కూడా రావడం కూడా మేము మొత్తం అయితే అందుకే మీరు ఎవరైనా వస్తే ఇక్కడ నా లోకల్స్ హెల్ప్ అడగండి, వాళ్ళు ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు. మీరు వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేస్తే వాళ్ళకి కూడా కొద్దిగా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంది. అడ్వెంచర్ స్టార్ కరణ్ కదా. వా, సరే జారేమా కిందకే డైరెక్ట్, ఎక్కడ కూడా ఆగామా. అద్రింద్రాచారి డైరెక్ట్ కిందకే. కొద్దిగా జాయి దిగురా నాయన,
నువ్వు కరెక్ట్గా దిగలేదు అనుకో బ్యాగ్ తోటం కిందకి వెళ్ళిపోతావు. మరి చెయ్యాలిరా అడ్వెంచరు, ఇంకెప్పుడు చేస్తావు? ఇంత ఎక్కడ ఉండదులో చరణం కంగారు పోయిన లేదు. ఇంత పెద్ద డౌన్స్ ఇంత ఇదంతా కూడా స్ట్రైట్ కొండ ఫ్రెండ్స్. ఇలా ఉంది, అలా దిక్కుంటూ వచ్చేసరికి సరదా తీరిపోతున్నాం. ఇంకా లంచ్ కూడా కష్టపడి సెకండ్ దిగాం. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా లో ఉంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ చూడండి, మీకు లోయలా కనబడుతున్నా. ఇంకా ఉంది వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉంది. ఈరోజు సాహసమైన ఊపిరిలా ఉంది. ఆవిడైతే దెబ్బకి ఏడ్చేసుకుంటున్నాడు. స్లిప్పర్స్తో వస్తే ఇబ్బంది ఫ్రెండ్స్, స్లిప్పర్స్ అయితే రావద్దు ఎవరు కూడా మ్యాక్సిమం అందరూ. చాలా చల్లగా ఉంది. ఇలాంటి వాటర్ ఫాల్స్కి వస్తే బాగుండు అనుకున్నాను, కానీ ఎక్కడికి వచ్చిన ఎంత బాగుండదు అనుకోలేదు ఫ్రెండ్స్. జంతువులు వచ్చి పడుకుంటున్నాయి. ఇక్కడ జంతువులు ఏమి పడుకుంటాయి వచ్చి, పందులు కానీ అలాగే ఉంది. ఇది జంతువులు ఏ వచ్చి పడుకునేలా. వారు బాబోయ్, అమ్మ బాబోయ్ ఎంత కిందకు ఉందో. ఎట్టకేలకైతే వాటర్ ఫాల్స్కి చేరిపోయాం ఫ్రెండ్స్. చూడండి వాటర్ ఫాల్స్ అయితే ఎలా ఉందో, బడిగుంట వాటర్ ఫాల్స్. ఇక్కడ చూడండి ఎంత లో ఉందో, కింద డీప్. మామూలైతే మంచి ప్లేస్లో బిర్యానీ కుమ్మేస్తున్నాడు. చాలా డీప్గా ఉంది, ఇంకా పడతా అంతే. ఇది బాగా లోయ. అటు సైడ్ ఇంకా లోయ ఉంది. ఇప్పుడైతే వాటర్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. దిగడానికి ఆ పక్క నుంచి పెద్ద లోయ ఉంది, అందులో దిగకుండా ఈ పక్క దారం కొద్దిగా ఆ దారం పెట్టి. ఓ అమ్మ, చాలా చల్లగా ఉంది. నాకైతే ఇప్పటికి మేము 12 బయలుదేరి ఇప్పుడు 3:30 అవుతుంది గాయస్. నాకైతే ఇప్పుడు ఇంకా టైం కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ టైం ఎవరికైనా మన ఫ్రెండ్స్తో రావచ్చు. అప్పుడు ఈ వాటర్ ఫాల్ చూసి ఎలా ఎగ్జైటివ్గా ఫీల్ అవుతారో మనం చూద్దాం కంపల్సరీగా. ఎంత ప్రశాంతంగా ఉందో, ఫుల్ పూర్తిగా పడుతుంది. నెక్స్ట్ మంత్ కంటే వాటర్ మొత్తం డ్రాప్ అవుతుందంట ఉండి కొద్ది వాటర్ కూడా. ఇంకా తర్వాత ఎప్పుడన్నా ఎర్లీగా వస్తే కొంచెం ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేద్దాం. ఎక్కే దారి చూడండి ఎలా ఉంది. పైన 2 రోజులు ఉన్నారు. బాహుబలి కైకూపడా ఎక్కలేకపోతున్నా. సాహసమైన ఊపిరి. నెక్స్ట్ పర్సన్ ఎక్కువ బ్రో, ఎక్కువ జాగ్రత్త. వచ్చిన తర్వాత ఇంకా వేరే లెవెల్ ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ అని ఒక్కడని చెప్పకూడదు ఎప్పుడు కూడా. పోయింది చూడటానికి అయితే మీరు రెడీగా ఉన్నారనుకుంటున్నాను. ఇక్కడ కానీ దిగుతే డైరెక్ట్ కిందకే. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది.
ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి. ఆ పైన ఎక్కాలి. ఎక్కిన ఫస్ట్ ఎక్కి ప్లాస్టిక్ మాత్రమే పట్టుకుపోతున్నాం. ఇక్కడైతే అసలు పడేయకూడదు ఎవరు కూడా. వద్దొద్దు అక్కడ దూకాలి మళ్ళీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మనం ఎదుర దాటాం కదా కాలువ, ఆ కాలువ వాటర్ అనమాట. ఇదంతా ఫుల్ ఫోర్స్గా అవుతుంది. ఇక్కడ కానీ దిగొద్దు. ఎవరన్నా వీడియో చూసి వాటర్ ఫాల్స్ వస్తే ఇక్కడ దిగితే ఇంక డైరెక్ట్ కిందకి డైరెక్ట్ గోదావరికి వెళ్ళిపోతారు. ఈ వాటర్ అంతా కూడా దేవిపట్నం గోదావరికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. నాకైతే ఇక్కడ ఉండి ఒక అరగంట ఉండి వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఆల్రెడీ కింద టైం అంతా వేస్ట్ చేసాం. ఇక్కడైతే అస్సలు టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నాం మేమైతే. ఇక్కడ ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కూడా చూడకూడదు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అవి పాడేయడం వల్ల జంతువులకు పర్యావరణం మొత్తం నాశనం అవుతుంది. అదేదో నాకు ఇష్టం ఉండదు. అందుకే మేము తిన్న ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి పడేస్తున్నాం. మన బ్రో అయితే వాటర్ పడేస్తున్నాడు. అవి వెళ్ళి మేము బయట తోట వెళ్తాం కదా అక్కడ పడేస్తాం. అదంతా ఇక్కడ పడేయం. ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కానీ కూర్చొని చక్కగా భోంచేసి ఇంకా బాగుంటుంది. అయితే పొల్లేరు వాటర్ ఫాల్స్ డౌట్లో ఉంది చూస్తుంటే నాకు. సేమ్ పొల్లేరు వాటర్ ఫాల్స్లో ఉంది కదా అది. సేమ్ రాయా. చెమటలు వస్తున్నాయి. హార్డ్ వర్క్. అగైన్ మేము వచ్చిన దారి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మేము వచ్చిన దారి అప్పెక్కేసి అలా వెళ్ళిపోతాం. మాకైతే సరదా తీరిపోయింది. అది ఎక్కేసరికి ఫుల్ చెమట. మా ఊడంటే స్నానం చేసాడు చెమటతోనే. మనకైతే ఇక్కడ ఒక బ్రో హెల్ప్ చేశాడు. అది కూడా మన డిగ్రీ కాలేజ్ చదివిన బ్రో దుర్గాప్రసాద్. అతను వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. పూర్వ విద్యార్థి డిగ్రీ కాలేజ్కి. అతనే మాకు హెల్ప్ చేసాడు అంతా. ఫైనల్లీ అయితే మనం వాటర్ ఫాల్స్ నుంచి 2 hours తర్వాత ఊరికి వచ్చేసాం. బడిగుంట ఊరు. ఈ బ్రో అయితే మనం తీసుకెళ్ళింది. నేనైతే ఈ బ్రోది నెంబర్ పెడతాను మీకు వాట్సాప్లో పెడతాను పక్కన. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్రో అంటే తీసుకెళ్తాడు. దుర్గారావు పేరు మర్చిపోవద్దు. సైడ్ నెంబర్ వేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాట్సాప్లో హాయ్ చెప్పండి. ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. సరదా తీర్చేసింది. ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. బాయ్ బ్రో. మన బండి ఏకాకినయ్యా. చాలా ప్రశాంతంగా ఉంది ఊరైతే. మన బండి చూడండి, రెడీ టు రేస్. ఇదే కష్టం. ఈ వాటరే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మొత్తం వాటర్ ఫాల్స్కి వెళ్ళే వాటర్ అంతా కూడా ఇక్కడ దాటాలి. చారీ ఎత్తుకోండి అమ్మా. ఏమో అదే కొద్దిగా ఉంది మన డ్యూటీని. పెద్దగా లేదు కానీ కొద్దిగా రిస్కీ ఉంటుంది కదా అని.